హలో అండి, వెల్కమ్ టు టేస్టీ కిచెన్ బై బిందు. ఈరోజు మనం ఇంట్లోనే బయట షాప్లో దొరికేలాంటి టేస్టీ సమోసాని ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా 1/2 కేజీ ఆలుగడ్డల్ని కుక్కర్లో మెత్తగా ఉడికించుకొని చల్లారాక పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో 1/2 కేజీ మైదా పిండిని తీసుకొని అందులో 1/2 స్పూన్ వాము, టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడ వంట సోడా, అందులోనే వేడి చేసిన 3 స్పూన్స్ అంత నెయ్యిని వేసుకోవాలి. బయట షాప్స్లో అయితే డాల్డా వాడతారు, కానీ హెల్త్ పరంగా నెయ్యి మంచిది కాబట్టి మనం నెయ్యిని వేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిని నెమ్మదిగా కలుపుకుంటూ కొద్దిగా నీళ్లు పోసుకొని చపాతీ పిండి కన్సిస్టెన్సీ కంటే కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే సమోసాలు క్రిస్పీగా వస్తాయి. ఈ పిండికి మూత పెట్టి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆలు స్టఫింగ్ కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, సన్నగా కట్ చేసిన మిర్చి, సన్నగా కట్ చేసిన 2 ఉల్లిగడ్డ ముక్కలు వేసి కొద్దిగా వేగాక 1 స్పూన్ అల్లం, చిటికెడు పసుపు వేసి కలుపుకొని పక్కన పెట్టుకున్న ఆలుగడ్డలని చేతితో స్మాష్ చేస్తూ వేసుకొని కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఈ స్టఫింగ్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ స్టఫింగ్ పూర్తిగా చల్లారిన తర్వాత కలిపి పక్కన పెట్టిన పిండిని చిన్న బాల్స్గా చేసుకొని వీడియోలో చూపించిన విధంగా కాస్త మందంగా ఎగ్ షేప్లోకి రోల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మధ్యలోకి కట్ చేసి ఎడ్జెస్కి వాటర్తో తడి చేసి వీడియోలో చూపించినట్లుగా చేసుకొని మధ్యలో ఆలు స్టఫింగ్ పెట్టి మొత్తం అన్ని వైపులా సీల్ చేయాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మీడియం హీట్గా ఉన్న ఆయిల్లో వేసి సమోసా పూర్తిగా లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి. అంతే అండి, అన్నీ వీడియోలో చెప్పినట్టుగా చేస్తే సేమ్ షాప్స్లో దొరికే సమోసా లాగా టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేసి నచ్చితే కామెంట్ చేయండి.